ఎన్నికలపై ఏఐసీసీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. మిషన్ 15ను టార్గెట్గా పెట్టుకుంది. ఇందుకు అనుగుణంగా ప్రత్యేక వ్యూహంతో ముందుకు సాగాలని ఆదేశించింది. టీపీసీసీ నిర్దేశించుకున్న లక్ష్యానికి వాస్తవ పరిస్థితులకు మధ్య తేడా ఉందా? పద్ధతి మార్చుకోకపోతే హస్తం నేతలకు చిక్కులు తప్పవా? పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు ఏఐసీసీకి ఇచ్చిన నివేదికలోని అంశాలేంటి? తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటిన కాంగ్రెస్ పార్లమెంటు ఎన్నికల్లోనూ అదే జోరు కొనసాగించాలని కసరత్తు చేస్తోంది. మొన్నటి వరకు 14 సీట్లు గెలవటమే తమ లక్ష్యం అనుకున్న హస్తం పార్టీ తమ టార్గెట్ పెంచి మిషన్ 15 అంటూ ముందుకు వెళుతోంది. ఇటీవల కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ హైదరాబాద్ వచ్చి పార్టీ వ్యూహం, ప్రచార కార్యక్రమాలు తదితర అంశాలపై టీపీసీసీ నేతలకు దిశానిర్దేశం చేసి వెళ్లారు. పార్టీ పరంగా మెరుగుపరుచుకోవాల్సిన అంశాలను చెప్పడంతో పాటు ఎంపీ అభ్యర్థులతో 1-to-1 మాట్లాడి ఆ నియోజకవర్గ పరిస్థితులను సమీక్షించారు. అభ్యర్థులకు కావాల్సిన సహకారం తదితర అంశాలపై పూర్తిస్థాయి నివేదిక సిద్ధం చేశారు. కేసీ వేణుగోపాల్ పర్యటన కాంగ్రెస్ లో చర్చనీయాంశంగా మారింది. ఉన్నట్టుండి ఈ నేత హైదరాబాద్ రావటం, ఇక్కడి మంత్రులు, కీలక నాయకులతో మీటింగ్ పెట్టడంలో మతలబు ఏంటని నాయకులు గుసగుసలాడుతున్నారు. అయితే కేసీ వేణుగోపాల్ రాక వెనక పెద్ద వ్యూహమే ఉన్నట్టు సమాచారం. తెలంగాణలో కాంగ్రెస్ 10కి పైగా లోక్సభ స్థానాలు గెలవగలిగే అవకాశం ఉంది. కానీ ఇటీవలి నివేదికలు పార్టీ నాయకత్వాన్ని కలవరపెట్టినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలు సర్వే నిర్వహించారు. కాంగ్రెస్ గెలుస్తామనుకుంటున్న సీట్లకు, గెలవగలిగే స్థానాలకు చాలా తేడా ఉన్నట్టు రిపోర్టులో బయటపడినట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన గ్యారంటీల అమలు, ప్రభుత్వ పాలనపై తెలంగాణ ప్రజలు సంతృప్తిగా ఉన్నట్లు సునీల్ రిపోర్టులో తేలింది. ప్రచార కార్యక్రమాలు తదితర అంశాలపై నేతలకు దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ 100 రోజుల పాలన పట్ల జనం సానుకూలంగా ఉన్నారని నివేదించారు. అయితే అధికారంలో ఉన్నామని అతి నమ్మకం కాంగ్రెస్ కొంప ముంచేలా ఉందని సునీల్ టీం కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం దృష్టికి తీసుకువెళ్లినట్టు సమాచారం. ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ నేతలు తేరుకుని కొన్ని పద్ధతులు మార్చుకుని కమిట్మెంట్ తో పనిచేస్తే తాము అనుకున్న టార్గెట్ సులభంగా చేరుకోవచ్చని వ్యూహకర్త పార్టీ హైకమాండ్ కి చెప్పినట్లు సమాచారం. దీనిలో భాగంగానే ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ హైదరాబాద్ వచ్చి అధిష్టానం చెప్పిన విషయాలను రాష్ట్ర కాంగ్రెస్ నేతల దృష్టికి తెచ్చినట్టు సమాచారం. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో కాస్త అజాగ్రత్త వహించినట్లు సునీల్ టీం ఒక అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే బరిలో ఉన్న అభ్యర్థులు తమ స్పీడ్ పెంచితే బాగుంటుందని సూచించారట. ఆయా పార్లమెంటు స్థానాల పరిధిలోని ఎమ్మెల్యేలు సైతం పనితీరును మెరుగుపరుచుకోవాలని చెప్పారట. ఇక అధికారంలో ఉన్నామనే ధీమాతో చాలా మంది నేతలు రిలాక్స్ గా ఉన్నారని నివేదించారని టాక్ నడుస్తోంది. ప్రచార కార్యక్రమాలను పూర్తిగా ఎంపీ అభ్యర్థులపై నెట్టేసి కొందరు ఎమ్మెల్యేలు అంటిముట్టనట్లు వ్యవహరిస్తున్నారని సునీల్ టీం తేల్చినట్లు సమాచారం. మరోవైపు పాత కొత్త నేతల మధ్య సమన్వయం సైతం లోపించిందని, దాన్ని వీలైనంత తొందరగా సెట్ చేసుకోవాలని సునీల్ రాష్ట్ర నేతలకు చెప్పినట్టు తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితులు దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ 17 నియోజకవర్గాలను 3 కేటగిరీలుగా విభజించింది. గెలిచే నియోజకవర్గాలను ఏ కేటగిరీలో చేర్చారు. కొంత కష్టపడితే గట్టెక్కే నియోజకవర్గాలను బి విభాగాల్లో పెట్టారు. చాలా కష్టపడాల్సిన సెగ్మెంట్లను సి కేటగిరీలో ఉంచారు. ఆయా కేటగిరీల వారీగా పని విభజన, ప్రత్యేక టాస్క్ ఇచ్చినట్లు సమాచారం. ఇక ప్రజల్లోకి వెళ్లే సమయంలో తమ ప్రభుత్వ 6 గ్యారంటీల అమలును ప్రజలకు వివరించాలని కాంగ్రెస్ డిసైడ్ అయింది. 100 రోజుల పాలనతో పాటు బీఆర్ఎస్ సర్కార్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించాలని సునీల్ సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. పార్టీలో చేరికల అంశాన్ని కూడా సునీల్ తన నివేదిక ద్వారా ప్రధానంగా ప్రస్తావించిందట. కాంగ్రెస్ లో చేరేందుకు చాలా మంది నేతలు సిద్ధంగా ఉన్న విషయాన్ని గుర్తు చేసింది. కొత్త నేతలు వస్తే తమ పరిస్థితి ఏమవుతుందననే భయంతో ఉన్న పాత నేతలు చేరికలను అడ్డుకుంటున్నట్టు పార్టీ అధినాయకత్వం దృష్టికి చేరింది. పోలింగ్ బూత్, మండల స్థాయిల్లో చేరికలు చాలా అవసరమని సూచించారని సమాచారం. పోల్ మేనేజ్మెంట్ సరిగా చేయకపోవడంతోనే అసెంబ్లీలో కొంత నష్టపోయిన విషయాన్ని ప్రస్తావించినట్టు వినిపిస్తోంది. పార్లమెంటు ఎన్నికల్లో అలాంటి తప్పిదాలు జరగకుండా ఉండాలి అంటే క్షేత్రస్థాయిలో చేరికలు తప్పకుండా జరగాలని సునీల్ పార్టీకి చెప్పారట. దీనిలో భాగంగానే జాయినింగ్స్ ని ఎవరూ అడ్డుకోవద్దని కేసీ వేణుగోపాల్ పదే చెప్పినట్లు తెలుస్తోంది. సునీల్ తన
వ్యూహంతో కర్ణాటక, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తెచ్చారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అవకాశం ఉన్న ప్రతి లోక్సభ స్థానాన్ని గెలవటం కాంగ్రెస్ పార్టీకి అత్యంత కీలకం. కొన్ని మార్పులు చేర్పులు చేసుకుంటే ఒక నియోజకవర్గంలో గెలుస్తుంది అనుకుంటే అక్కడ అలాంటి ఎన్నైనా చేయటానికి సిద్ధంగా ఉండాలని ఆదేశించింది. ఎంత కష్టపడడానికైనా రెడీ అవ్వాలని కాంగ్రెస్ హైకమాండ్ తమ పార్టీ రాష్ట్ర నేతలకు తేల్చి చెప్పిందనే టాక్ నడుస్తోంది. ఇక సునీల్ చెప్పిన సలహాలు తెలంగాణ కాంగ్రెస్ ఎంతవరకు పాటిస్తారో చూడాలి మరి.